కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ తాము కంచగచ్చిబౌలి భూములను తనఖా పెట్టుకోలేదంటూ ఐసీఐసీఐ బ్యాంక్ క్లారిటీనిచ్చింది. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ తనఖా పెట్టుకోకపోతే ఆ 400 ఎకరాలు ఎవరి దగ్గర తనఖా పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 400 ఎకరాల తనఖా విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏదైతే హెచ్ఎస్సీలో 400 ఎకరాల భూమికి సంబంధించి తనఖా పెట్టి రుణం పొందామని చెప్పేసి కూడా అసెంబ్లీలో ప్రభుత్వం తెలిపిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా తెలిపారు. ఏదైతే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు సంబంధించిన సమాధాన సమయంలో కూడా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. శాసనసభలో మాత్రం అడిగిన దానికి కూడా సమాధానం ఇస్తూ కూడా ఈ సమాధానంలో కూడా మేము తనఖా పెట్టామని చెప్పేసి కూడా ఇప్పటివరకే దానికి సంబంధించినంత వరకు మాత్రం ఐసీసీఐ ఏదైతే చెప్పిందో ఐసీసీఐ బ్యాంకు సంబంధించిన దానికి మాత్రం ఎందుకు పెట్టుకోలేదని చెప్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎక్స్ప్రెస్ కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఎవరి వద్ద 400 ఎకరాల భూమిని కూడా తనఖా పెట్టారో దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరిన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బ్రోకర్ కంపెనీ తనఖా పెట్టారా అంటూ కూడా ఎక్స్గా కూడా ప్రశ్నించారు. దీంతో పాటుగా తనఖా విషయంలో మాత్రం వెనకాల చీకటి కోణం ఏముందో ఆ చీకటి కోణం పైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హెచ్సీ భూములకు అమ్మకం విషయంలో మాత్రం ఎక్కడ కూడా తనఖా పెట్టలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ అనే దానిపై కూడా ఐసిఐసిఐ బ్యాంకు ఎప్పటివరకు ఖండిస్తుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. దీనిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్న దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. 400 ఎకరాల భూమికి శాసనసభ వేదికగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా దానికి సంబంధించి కూడా తనఖా పెట్టారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఎక్స్ వేదికగా ఇప్పటివరకు హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం స్పందిస్తే మాత్రం ఈ 400 ఎకరాల భూమికి సంబంధించినంత వరకు మాత్రం తనఖా పెట్టారా లేదా, పెడితే మాత్రం ఎక్కడ పెట్టారు, ఎవరికి ఏ కంపెనీ ద్వారా పెట్టారు, మధ్యవర్తిత్వం ఎవరు వహించారని దానిపై ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఎక్స్ వేదిక కూడా ఇప్పటివరకు హరీష్ రావు కూడా ప్రశ్నించారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందిస్తున్నా లేదనే దానిపైన కూడా వేచి చూడాలి. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.